శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వచ్చే నెల 7వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు శ్రీ మహాగణపతి నవరాత్రులు. ఈ నవరాత్రిలో శ్రీ విద్య ఉపాసన చేసేవారందరూ కూడా వారి యొక్క గురు పరంపర ఏదైతే ఉందో అలానే గురువు అనుజ్ఞ చేత ఏ మంత్రరాజం మీకు ఏదైతే ఇచ్చారో ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విశేషంగా జపాన్ని చెయ్యండి. అలానే దాంట్లో భాగంగా హోమము, తర్పణము, మార్జనము, అన్నశాంతి వసికినట్లయితే విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించువాడు మహాగణపతి. మనకు ఉన్నటువంటి సర్వ విఘ్నాలను తొలగించేవాడే మహాగణపతి. శ్రీ విద్యలో ఇంకా ముందుకి వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా గణపతి యొక్క అనుగ్రహం మనకందరికీ ఉండాలి. అంతేకాకుండా శ్రీచక్ర నవావరణలో ఆ లలితా మహాత్రిపుర సుందరిని చేరుకోవాలంటే మహాగణపతి ప్రథమ ద్వారంలోనే కుండలిని జాగ్రత్తగా నిలిచి ఉంటారు మహాగణపతి. అట్టి గణపతిని ఎవరైతే శ్రద్ధగా సాధన చేసి అనుష్ఠాన బలాన్ని పెంచుకుంటారో వారందరికీ కూడా రాజశ్యామలాన్ని చేరుకుని, బాలాన్ని చేరుకుని, వారాహిని కూడా చేరుకుని శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరిని చేరుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఆ గణపతి మనకి ప్రసాదిస్తారు. అట్టి గణపతి యొక్క నవరాత్రులు శ్రీ విద్య అనుష్ఠాన పరులందరికీ కూడా విశేషమైనటువంటి రోజులని చెప్పుకోవాలి. అయితే మీ గురువు గారు ఏదైతే మంత్రాన్ని మీకు ఇచ్చారో ఆ మంత్రాలు ఏ విధంగా అనుష్ఠానం చేయాలో వారి గురు పరంపరలో మంత్రము చేత, యంత్రము చేత, తంత్రము చేత కూడా ఉపాసన చేసుకోవచ్చు. వారి యొక్క గురువు అనుజ్ఞ చేత ఎవరైతే ఈ యొక్క గణపతి నవరాత్రుల్లోనే కాక విశేషంగా కలియుగంలోని మీ అందరికీ తెలుసు, కలిలో గణపతి, చండీ, హనుమంతుడిని ఎవరైతే విశేషంగా సాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా అంటే గణపతిని చేయడం వల్ల కుండలిని జాగృత అయ్యి వాడు బ్రహ్మ తేజస్సు కలిగి జ్ఞానస్వరూపుడై ఇతరులకి విశేషంగా ఉపయోగపడతాడు. వాడి జ్ఞానం చేత జ్ఞానవంతుడు ఉన్నాడంటే అజ్ఞానవంతుడిని మార్చేటటువంటి శక్తి జ్ఞానవంతుడికి ఉంటుంది. అట్లాంటి జ్ఞానాన్ని ప్రసాదించి అలాగే సాధన చేసేటప్పుడు విశేషమైనటువంటి అనుభవాలు వాడికైతే వచ్చినప్పుడు ఆ అనుభవాలు మీ గురువు గారికి చెప్పినట్లయితే మీ సాధన ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, అసలు అవటం లేదా అని గురువు మిమ్మల్ని చూసి మీ మాటల ద్వారా, మీ నడవడిక ద్వారా గ్రహించి ఇంకా ఎలా చేస్తే వీడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడో అని ఆయనకి మట్టుకే తెలుస్తుంది. ఎందుకు అంటే వారు ఆల్రెడీ అనుభవం అగ్నులై అలానే సిద్ధి పొందిన వారు అయినట్లయితే తప్పకుండా మీకు ఆ గణపతి సిద్ధిని ఎట్లా చేయాలని గురువు మీకు ప్రసాదిస్తారు. అందువల్ల విశేషంగా ఈ 10 రోజులు కూడా అనుష్ఠాన బలాన్ని పెంచుకోండి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళండి. ఆ యొక్క లక్ష్మీ గణపతి కానీ, ఉచ్చిష్ట గణపతి కానీ అలా మీకు ఏదైతే గణపతి మంత్రాన్ని మీ గురువు వసిగారో ఆ మంత్రరాజాన్ని మీరు పట్టుకొని విపరీతమైనటువంటి జపసంఖ్యను పెంచుకొని అష్టద్రవ్యముల చేత హోమము, విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో తర్పణము, మార్జనము, అన్నశాంతి చేసుకున్నట్లయితే ఆ యొక్క గణపతి అనుగ్రహం మనందరి మీద ఉంటాయి. స్వామి అనుగ్రహంతో పాటు మీ స్వామీజీ శ్యామలానందనాథ. శ్రీ గురుభ్యో నమః.